ఎప్పుడు కూడా పేద ప్రజలు ఎప్పుడూ మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ముఖ్యమంత్రి వస్తా ఉంటే ఒక్క మీటింగ్ పెట్టాలంటే చెప్పాను, వస్తాడు. వస్తే రోడ్లన్నీ తవ్వాలి, చెట్లన్నీ నరకాలి, సభకు రాకపోతే పింఛను కట్టు, రేషన్ కట్టు, అమ్మఒడి లేదు. అయినా కొంతమంది అంటున్నారు నీ పింఛను పోయినా పర్వాలా, నీ రేషన్ పోయినా పర్వాలా, అమ్మఒడి పోయినా పర్వాలా, మళ్ళీ బాబు వస్తాడు మాకు ఇస్తాడని మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు. కానీ మనం సభ పెట్టాలంటే మా తమ్ముళ్ళు ఇంట్లో హ్యాంగర్ కొన్న పసుపు షర్ట్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు. సభ అదిరిపోద్ది, అపోజిషన్ వాళ్ళ గుండెళ్ళు పగిలిపోతాయి. అది ఈరోజు తెలుగుదేశం జన సైనికుల యొక్క పట్టుదల. నిన్న మొన్న నేను పవన్ కళ్యాణ్ గారు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు తిరిగితే గోదావరి గర్జించింది, జనాలు పోటెత్తారు. మేమున్నాం మీకండగాని. నా జీవితంలో ఎప్పుడూ జరగని మీటింగులు జరిగాయి. ఆడబిడ్డలు నీరాజనాలు ఇచ్చారు, మా తమ్ముళ్ళైతే ఆకాశంలోకి వెళ్ళారు. ఇది ఒక ఊహించని అనుభూతి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంతం అంతా రైతాంగం ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అటు కరువు, ఇటు తుఫాను, మధ్యలో మీరు, అవునా కాదా? పూర్తిగా నష్టపోయారా లేదా మీరు? నాకు అనిపిస్తుంది తుఫాను కంటే అసమర్థ ముఖ్యమంత్రి చేసిన నిర్వాహకం వల్ల మీరు నష్టపోయారు, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కాలువలు, పంట కాలువలు కానీ అదే మరిగా మురికి కాలువలు దోవకుండా నీళ్లన్నీ పొలాలకు వచ్చి మీ పంట సర్వనాశనం అయిపోయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోయారా లేదా అని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఇంత సంక్షోభాన్ని ఎప్పుడన్నా చూసారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు పడిన బాధలు 5 ఏళ్ళు అంతా ఇంత కాదు. ఈరోజు అడుగుతున్న పంట బీమా ఉందా మీకు? ఒకప్పుడు పంట బీమా ఉండేదా లేదా? ఏ ప్రభుత్వం వచ్చినా పంట బీమా ఉండేది. అలాంటిది పంట బీమా కూడా రద్దు చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. ధాన్యం కొనే దిక్కుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కొంటే డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉందా? ధాన్యం సంచులు ఇచ్చే పరిస్థితి ఉందా? పక్క ఉన్న మిల్లులకి మీ ధాన్యం పంపించుకున్నారా? ఎక్కడికి పంపించారని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఊర్లో మిల్లుంటే ఈ ఊర్లో అమ్మడానికి వీలు లేదు, ఎక్కడో మంగళగిరో విజయవాడకు పంపించే పరిస్థితి వచ్చిందంటే, అది కూడా రైతాంగం పెట్టుకున్నారంటే ఈ ముఖ్యమంత్రి ఉన్మాదం, అహంభావం, అవినీతి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని తుఫాను వస్తే కనీసం విమర్శకు వచ్చాడా? మిమ్మల్ని పరామర్శించుకోవడానికి వచ్చాడా ముఖ్యమంత్రి? నేనే వచ్చా, మీ దగ్గర తిరిగా, కానీ గట్టిగా పోరాడా. కానీ ముఖ్యమంత్రి ఏమీ చేయలేకుండా వదిలిపెట్టాడు. నేను అడుగుతున్న 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి 5 సార్లు ఎక్కడైనా రైతులతో మాట్లాడినట్టు గాని, పొలాలకు వచ్చినట్టు గాని నిరూపించగలుగుతావా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇప్పుడు రైతు మీద మొసలి కన్నీళ్లు గారుస్తున్నాడు. ఇంకో పక్క చూడండి, మొన్న వచ్చాడు, వస్తే ఏం చేశాడంటే రెడ్ కార్పెట్ వేసి పెద్ద స్టేజ్ కట్టి
తుఫాను బాధితుల్ని వరదను చూస్తున్నాడు.